అబ్బే నేను కొనే ప్రాపర్టీ సందులో గుందులో ఉంటే కుదరదు. మెయిన్ రోడ్డు పక్కన ఉండాలి, అదే నాకు మెయిన్. అందుకే దుబాయ్ నుంచి డబ్బట్టుకు వచ్చాను. ఓని ఇందాక నుంచి పెట్రోల్ వాసన వస్తుంటే ఆటో ఏమో అనుకున్నాను, ఇక్కడి నుంచి అనమాట. మరి సరేగానే దుబాయ్ నుంచి ఎంత తీసుకొచ్చావు? ఓ 10 లక్షల దాకా సంపాదించుకొచ్చావా? ఎక్కడదండి, 5 లక్షలు లేదు. పోనో లకారం 25,000 తెచ్చాను. ఏదో 25,000 ఇంత బిల్డప్ప. ఈ మాత్రం దానికి దుబాయ్ దాకా చూపించుకోవడానికి ఏ పాకి పని చేసినా ఎక్కడ వచ్చేది కదా. భలే చెప్పావా, నేను అక్కడ చేసింది నా పనే. 25,000 వస్తుంది. పోనీ ఎయిర్పోర్ట్ కొంటావా? ఎయిర్పోర్ట్ 25,000 అంత చీప్ గా ఆడతాడేంటి? అబ్బో తెలివైనోడివే. 25,000కి రాదు, ఏదైతే బెటర్. అమ్మో నువ్వెక్కి ఆటలో వెళ్తూ మాట్లాడుతున్నావు. ఎక్కి నీకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి కదా. ఇదిగో ఈ హుస్సేన్ సాగర్ ఎలా ఉంటది? అది కొనుక్కుని నేను ఏం చేస్తానండి? స్విమ్మింగ్ పూల్ చేసుకో, ఈత కొట్టుకో. ఈత రాదే. కొన్ని రొయ్యలు చెరువు చేసుకో, సెంటర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహానికి టికెట్ పెట్టుకో. చేపల కంపు ఇంకేదన్నా చెప్పు, కానీ నాకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి, అది మెయిన్. ఓ పని చేయి, మెయిన్ రోడ్ పక్కన అంటే మంచి సులభ కాంప్లెక్స్ ఉంటాయి, తీసుకో. డే నైట్ వర్కింగ్, నువ్వు 24 hours క్లీనింగ్. దుబాయ్ లో అదే పని కదండి, రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది. ఇంకేదన్నా చెప్పు. జూ వద్దంటున్నావు, సాలార్జింగ్ మ్యూజియం వద్దంటున్నావు, అసెంబ్లీ వద్దంటున్నావు, ఇంకేదైతే బెటర్? నువ్వే ఆలోచించుకోవాలి మరి నీ ప్రాపర్టీస్. ఇదిగో బాబు అడుపోని ఆపా, ఎక్కడ ఆపు. ఇదిగో మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకదా నీకు? రవీంద్ర భారత్ తీసుకో. ఇది గవర్నమెంట్ కాదండి. పోయింది నా పర్వం అంతా పోయింది. ఏమైందండి మీకు? ఇది గవర్నమెంట్ దగ్గర. రవీంద్ర భారత్ అంటే ఏంటి? రవీంద్ర అంటే నేను, భారత్ అంటే మావిడ. అప్పుడెప్పుడు అన్నగారు ఇది ఎన్టీఆర్ గారు, నీకు తెలుసు? వేటగాడు అడిగి రావుడు సర్దార్ పాపారాయుడు. ఆయన ఒకసారి స్వయంగా నా దగ్గరికి వచ్చి, బ్రదర్ మేము సభలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదు, మీ రవీంద్ర భారతిని ఒకసారి గవర్నమెంట్ కి అద్దెకివ్వండి. అంత పెద్ద ఆయన అడిగారు కదా అని కాదని లేక అద్దెకిచ్చాను. నువ్వేమో పెద్ద తెలిసినట్టు గవర్నమెంట్ కదా అని ఏదో తెలియక అన్నాలండి. సరేగాని ఇంత పెద్ద సెంటర్ లో ఇంత పెద్ద దొడ్డు ఉన్న ప్రాపర్టీని అమ్మేస్తానండి మీరు? మన సీఎం గారు హైటెక్ సిటీ పక్కన హైటెక్ రవీంద్ర భారతి ఒకటి కట్టమన్నారు. రెండూ చూసుకోవడం కష్టం కదా అని నీకు ఇచ్చేస్తున్నాను. ఇది నువ్వు తీసుకున్నావు అనుకో, అదిగో అది చూడు, చూసావు కదా, అదే బిర్లా టెంపుల్. పొద్దున్నే లేచి ఇక్కడి నుంచే వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టుకోవచ్చు. నమస్కారం. ఇదిగో అటు చూడు, అటు. ఎవడాడు ఇందాక నుంచి మన వెనకాల వస్తున్నాడు? మరి అదే రవీంద్ర భారతి డిమాండ్ అంటే. ఆడు సింగపూర్ నుంచి వచ్చాడు, వాడికి రవీంద్ర భారతి కావాలంట. నువ్వు వద్దంటే చెప్పు, వాడికి ఇచ్చా. నేనంత తెలుగు తక్కువ దద్దమనం కాదు, చదువుగా వస్తున్నాడు దొబ్బెట్టడానికి. ఇదిగో 25,000 తీసుకోండి. ఏంటి చెప్తున్నారు మీరు? లక్కీ ఫెయిల్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కాగితాలు పట్టుకో. ఇదిగో వాడికి రవీంద్ర భారతి నువ్వు గురేసా అని చెప్పు, నేను చెప్తే ఫీల్ అవుతాడు. మీరు వెళ్ళిపోయి చెప్తాను, మీరు వెళ్ళిపోండి. ఎంతవరకు ఇస్తున్నా ఏం అవలేదమ్మా. ఏంటి ఈ రవీంద్ర భారతి నేను కొనేసానుగా. నువ్వు రవీంద్ర భారతి కొన్నావా? కొన్నా. ఏ ఊర్లో అనేది? లోకలే, కానీ దుబాయ్లో 2 ఏళ్ళ నుండి వచ్చాను, ఆడబెట్టుకున్నా. ఒరే నాదంటే బొబ్బర్ లంక విలేజ్, ఇక్కడ ఎవరిదంటో తెలియక నేను చార్మినార్ కొన్నాను. మరి నువ్వు లోకల్ ఏంటి రవీంద్ర భారతి ఎలా కొన్నావురా? అంటే ఏంటో నీ అబ్బా వాడు మళ్ళీ మోసం చేశాడు రా. పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి.